యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏం నేరం చేసిందని సూర్యాని అరెస్ట్ చేస్తున్నారు? కిడ్నాప్. దానికి సాక్ష్యం? సాక్ష్యమా? మేడం, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఈ మెసేజ్ ఒకసారి చదవండి సార్. మేడం, మేడం, మీరు అడిగిన సీసీటీవీ ఫుటేజ్ తీసుకొస్తున్నాను. అయితే మీరు ఇస్తానన్న 5,000 కాదు 10,000 కావాలి, ఓకేనా? వాడెవడో తెలియకుండానే ఈవిడికి మెసేజ్ పెట్టాడా? సూర్య, ఏంటిది? తెలీదండి. ఆ మెసేజ్ ఇప్పటి వరకు నేను చూడలేదు. మెసేజ్ చూడలేదు సరే, మీకు తెలియని వాడు మీకు మెసేజ్ ఎలా పెడతాడు? ఎందుకు పెడతాడు? సరే అండి, ఒక విషయంలో మాకు హాస్పిటల్ సీసీ ఫుటేజ్ అవసరమైంది. డాక్టర్ని కలిసి ఫుటేజ్ అడిగాం. డాక్టర్ వాళ్ళ స్టాఫ్కి ఇచ్చి పంపిస్తానన్నాడు. మెసేజ్లో ఉన్నట్టు ఆ సీసీటీవీ ఫుటేజ్ తెచ్చిన కుర్రాడు 5,000కి బదులు 10,000 అడిగాడనుకోండి. ఫుటేజ్ ఇచ్చిన తర్వాత వాడు అడిగినట్టుగానే 10,000 ఇచ్చి పంపిస్తాం కదా. లేదా 5,000 మాట్లాడారు కదా, 5,000 ఇచ్చి పంపిస్తారు. మనిషిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? అది సూర్యకాంతమే చెప్పాలి. చెప్తున్నాను కదా, అతను ఎప్పుడిక్కడికి వచ్చాడో తెలీదు, అతను ఎవరూ తెలీదు, అతను నన్ను కలవని కూడా కలవలేదు. కాబట్టి మీరు కిడ్నాప్ చేయలేదు అంటారు. అవును, నువ్వే మా మేడం మీద కక్ష కట్టి కావాలనే ఆ నేరం మా మేడం మీద వేస్తున్నావని అంటున్నావు. తొందరపడిపోకండి. ఈ వీడియో ఒకసారి చూడండి. మీ మేడం గారు ఎంత మంచివారో మీకే తెలుస్తుంది. సార్, నా పేరు శంకర్ అండి. ఒక హాస్పిటల్లో సీసీ కెమెరా ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఒక చిన్న వీడియో ఫుటేజ్ తీసుకొని సూర్య గారి దగ్గరికి వెళ్ళానండి. ఆవిడ నన్ను కిడ్నాప్ చేసి ఇలా బంధించారు సార్. ఆవిడ నన్ను ఎందుకు బంధించారో, ఇది ఏ ప్లేసు, ఎక్కడ దాచారో నాకు తెలియదు సార్. కానీ చంపేస్తామంటున్నారు సార్. ఆవిడ చూడకుండా సీక్రెట్గా ఈ వీడియో మీకు పంపిస్తున్నాను సార్. దయచేసి నా ప్రాణాలు కాపాడండి ఎస్ఐ గారు. నో సూర్య, ప్లీజ్ ఏం చేయొద్దండి, ప్లీజ్. ఇప్పుడేమంటారు? మర్యాదగా వాణ్ణి ఎక్కడ దాచిపెట్టారో చెప్పి జీపెక్కుతారా, లేక స్టేషన్కి తీసుకెళ్ళి మీతో నిజం చెప్పించి వాణ్ణి విడిపించమంటారా? బాబ్జీ, ఏదో ఫేక్ వీడియో చూపించి బెదిరించినంత మాత్రాన భయపడిపోతాను అని నువ్వు అనుకోకు. ఈ వీడియోకి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నేను ఎవ్వరిని కిడ్నాప్ చేయలేదు చేయలేదు చేయలేదు. హలో, ఒకే మాటను 3 సార్లు చెప్తే ఓహో అని వెళ్ళిపోవడానికి రాలేదు ఇక్కడికి. నువ్వు ఇలా ఒప్పుకోగానే కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. చూడు చేతు, ఆగండి. ఎస్ఐ గారు ఆగండి ప్లీజ్, వదలండి. సూర్య మేడం, ఎక్కించండి. బాబ్జీ, సూర్య, 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 వదలండి. ఎస్ఐ గారు ప్లీజ్ ఆపండి. ఆపండి, ఆపండి.
ఏంటండి తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దంటే ఎలా అండి? తను తప్పు చేసినట్టు రుజువు కావాలి కదా. రుజువు చేయడానికే కదండి తీసుకువెళ్తుంది. నేను ఆ రుజువులు తెస్తాను. తన నిర్దోషాన్ని నేను రుజువు చేస్తాను. ఒక 2 రోజులు టైం ఇవ్వండి. అప్పటికి సూర్య నిర్దోషాన్ని రుజువు కాకపోతే మీ ఇష్టం. సరే, పెద్ద మనిషిగా మీరు చెప్తున్నారు కాబట్టి 2 డేస్ టైం ఇస్తున్నా. కానిస్టేబుల్స్ మూవ్. నన్ను అరెస్ట్ చేయించి లోపలే ఇద్దామని చూశావు. ఇంకో 2 రోజుల తరువాత నేనే నిన్ను లోపలేసి ఊచలు లెక్క పెట్టేలా చేస్తాను. రెడీగా ఉండు. అమ్మో అమ్మో అమ్మో, సూర్యకాంతం అంటే కోపిష్టే అనుకున్నాం కానీ ఇలా మనుషుల్ని కిడ్నాప్ చేసే బాపతని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. అప్పుడే అంత సింపతి చూపించకండి. ఈ కిడ్నాప్ ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో, ఎవరికి ఆ అవసరం ఉందో అన్నీ తేలుస్తాను. ఎవరిని చూసి ఎవరు జాలిపడాలో అప్పుడు తెలుస్తుంది. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఏంటి? మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కోసమే పుట్టినట్టున్నారు. అవును, చట్టానికి చిల్లులు పెట్టడానికి, న్యాయాన్ని తొక్కేయడానికి. అదే చట్టాన్ని న్యాయాన్ని రక్షించటానికే పుట్టారు అంటోంది. ఏంటి, నన్ను లైక్ చేస్తున్నావా? చిచి, చిచ్చియా? అబ్బే, దానికి మగాళ్ళం చూస్తే చచ్చేంత సిగ్గు. సిగ్గెక్కువైతే అలాగే చాగుణితం చదువుతుంది. సరే, ఇంతకీ విషయం ఏంటి? సప్త సముద్రాలు దాటి బురద గుంటలో పడి చచ్చినట్టు జీపేసుకుని ఇంతమంది స్టాఫ్ని తీసుకొచ్చి ఆ సూర్యకాంతని అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నారేంటి? కిడ్నాప్ నేరం కింద లోపల వేసేయచ్చు కదా. ఎవరిని? మిమ్మల్నా? ఆ డెలివరీ చేయడానికి వచ్చిన వాడిని కిడ్నాప్ చేసింది సూర్య కాదు, మీరే అన్న విషయం నాకు తెలుసు. అయ్యో, మేం కిడ్నాప్ చేయడం ఏంటి? మాకు డాన్స్ చేయడమే వచ్చు, కిడ్నాప్ చేయడం రాదు. ఈ కెత్తకెత్తలే వద్దు, నాకు అన్నీ తెలుసు. హాస్పిటల్ నుండి ఆ ఫుటేజ్ తీసుకొచ్చిన వాడిని మీరే కిడ్నాప్ చేసి ఎక్కడో ఇంట్లో దాచేసి నాటకం ఆడేస్తే నాకు తెలీదు అనుకుంటున్నారా? ఆ సూర్యకాంతం మీద పగ తీర్చుకోవటం కోసమే నన్ను జైలుకు పంపాలని చూసిన దాన్ని కటకటాల వెనక్కి నెట్టడమే. అందుకే కిడ్నాపర్స్ మీరు అని తెలిసినా నేరం సూర్య చేసిందని చెప్పా. లేదు డాక్టర్ గారు, అతను మా ఇంటికి రావడం నిజమే కానీ ఎవరో అతన్ని కిడ్నాప్ చేశారు. అతన్ని నేనే కిడ్నాప్ చేశాను అన్న అనుమానంతో పోలీసులు మా ఇంటికొచ్చారు. మీరేం కంగారు పడకండి. ఎవరు కిడ్నాప్ చేసి ఎక్కడ దాచినా అతన్ని నేను పట్టుకుంటాను. మీ దగ్గర అబద్ధం చెప్పడం ఎందుకు?
అతన్ని కిడ్నాప్ చేసింది మేమే. అవసరం కోసం తప్పక చేశామండి. నాకు చాలా అవసరాలున్నాయి, నేనెవరితో చెప్పుకోను. అమ్మా, ఏంటతను అదోలో చూస్తున్నాడు? అవసరం మనదే, కాస్త నవ్వుతూ ఉండు. సూర్యకాంతానికి 2 నిమిషాలు టైం ఇస్తేనే దేశం మొత్తం చుట్టొస్తుంది. అలాంటిది మీరు 2 రోజులు టైం ఇచ్చారు. ఏం చేస్తుందో ఏంటో. మీరు ఆదమరుపుగా ఉంటే వాణ్ణి మీరెక్కడ దాచినా సూర్యకాంతం పట్టుకుంటుంది. వాడు దొరికాడే అనుకో, నేను అరెస్ట్ చేయడం కాదు, సూర్యానే మిమ్మల్ని ఏ కీలుకా కీలు విరిచి స్టేషన్కి తెచ్చి పడేస్తుంది. నేను ఇక్కడ పూజకి సిద్ధం చేసుకుంటుంటే ఇక్కడ బాల్ ఆడతావేంటి? బయటికి పోయి ఆడుకో. నా ఇష్టం, నేను ఇక్కడే ఆడతాను. ఇది నా ఇల్లు, బయటికి పోయి ఆడుకో. ఎవరో వచ్చినట్టున్నారు. రాక్షసి, నా బంతిని విసిరిస్తావా? వచ్చి చెప్తా ఉండు. శబ్దం వస్తుందేంటి? అంటే లోపల ఎవరో ఉన్నట్లున్నారు. ఎవరైనా లోపల ఎవరైనా ఉన్నారా? లోపల ఎవరో ఉన్నారు. అమ్మకి చెప్పాలి. అమ్మా, వాణ్ణి సూర్య కనిపెట్టకుండా ఉండాలి అంటే ముందు సూర్య మైండ్ని డైవర్ట్ చేయండి. అదెలాగో మీరే చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి ఎస్ఐ గారు. ఈ ముక్కేదో నీ కూతురు అడిగితే బాగుంటుందేమో. అబే చిన్నపిల్ల, ఎవరిని ఎలా అడగాలో దానికేం తెలుస్తుంది? నేను అడుగుతున్నాను కదా, చెప్పండి. అయితే నీ కూతుర్ని ఆ చేతుకిచ్చి పెళ్లి చేసి ఆస్తి కొట్టేయాలన్న ఆలోచన ఉంది కదా మీకు? అది ఆ విషయం కూడా తెలిసిపోయిందా మీకు? పోలీసోడిని ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటానా? ఇంకా మాట్లాడితే మీ పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి మీ ఇద్దరి జాతకం మొత్తం తెలుసు. ఇప్పుడు జాతకాల గురించి ఎందుకులేండి, అసలే టైమే అంతంత మాత్రంగా నడుస్తుంటే. అమ్మా అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను డాక్టర్. ఏంటమ్మా? అక్కడ గదిలో ఎవరో ఉన్నారమ్మా. ఎవరు? ఎవరో తెలియదు. పిలుస్తుంటే పలకడం లేదు, శబ్దం మాత్రం చేస్తున్నారు. ఎక్కడ? పద.
గదిలోంచి శబ్దం వచ్చింది. ఇప్పుడు ఏ శబ్దం రావడం లేదుగా. ఇందాకొచ్చింది. తలుపు తీసి చూస్తే తెలుస్తుంది కదా. తాళం వేసినట్టుంది. సో ఇప్పుడు ఆ చేతుగాడిని ఇరికించి నా బిడ్డని పెళ్లి చేసుకోవాలనే టాపిక్ రైస్ చేయి. అప్పుడు ఆటోమేటిక్గా మైండ్ ఈ టాపిక్ నుంచి డైవర్ట్ అవుతుంది. ఆ తరువాత సూర్యాని లోపల ఎలా వెయ్యాలో నేను చెప్తాను. అమ్మా, అక్కడ నాతో పూజ చేస్తానని చెప్పి ఇక్కడేం చేస్తున్నావు? లోపల నుండి ఏవో శబ్దాలు వస్తున్నాయంట పూజ. అవును, లోపల ఎవరో ఉన్నారు. ఒకరు కాదు, చాలా మంది ఉన్నారు. చాలా మందా? అవును, అది మా స్టోర్ రూమ్. రూమ్ నిండా ఎలుకలుంటాయి. అవే గదంతా తిరుగుతూ శబ్దాలు చేస్తూ ఉంటాయి. ఓ అవునా? ముందు నోరా, నాతో పూజ చేయించు. రా అమ్మా. అమ్మా, పూజమ్మా, ఇక్కడి నుంచి నువ్వు ఏం చెక్క పూజ చేసుకోవచ్చు. పూజ గది శుభ్రం చేసుకో. అమ్మా, నేను కూడా పూజకి సాయం చేయనా? సరే వెళ్ళు. పూజ, నేను కూడా నీకు సాయం చేస్తాను. థ్యాంక్ యూ తేజ. సూర్య, ఎందుకు అనవసరంగా పూజగా తెరిపించావు? అనవసరంగా తెరిపించడం కాదండి, అన్యాయంగా పూజ గది మూయించారు. పూజ పాప పూజ చేసుకోకుండా చేశారు. ఈ విషయం ఆ రంగనాయకి నట్కుమారికి తెలిసిందంటే పెద్ద గొడవ చేస్తారు. తమ్ముడికి కంప్లైంట్ చేస్తారు, వాడొచ్చి తిడతాడు. అవసరమా? తిట్టనివ్వండి వదినా. ఎందుకు తిడతారో అడుగుతాను. ఇంట్లో పూజ చేసుకోవటం కుదరదని వాళ్ళెవరూ చెప్పడం ఏంటి? దానికి ఆయన సపోర్ట్ చేయడం ఏంటో ఇది ఎంతవరకు కరెక్టో నేనే అడుగుతాను. అవును మేడం, ఎక్కడో ఒక చోట చైతుబాబుని నిలదీసి నిలబెట్టకపోతే ఆ రంగనాయకి నటకుమారిల ఆగడాలకు అంతం లేకుండా పోతుంది. పూజ గది శుభ్రం చేశామమ్మా. పూజ చేయడమే ఆలస్యం. ఏం జరుగుతుంది ఇక్కడ? కళ్ళు కనిపించట్లేదా? మా పూజ చేసుకోవటానికి రెడీ చేసుకుంటుంది. ఈ ఇంట్లో పూజ చేయడానికి వీలేదని చెప్పాం కదా. పూజ చేయడానికి వీల్లేదు అని చెప్పడానికి మీరెవరు? మీ అమ్మ నువ్వు చుట్టం చూపుగా ఇక్కడికి వచ్చిపోతుంటారు. మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్స్ మీకు గాని మీ అమ్మకి గాని లేవు. నేనే అడుగుతున్నా, ఎందుకు పూజ చేయకూడదు? నీ కారణాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. పూజ చేయకూడదని మీ నాన్నగారు చెప్పారు, మర్చిపోయావా? తను ఇక్కడే పూజ చేస్తుంది. ఎలా చేస్తుందో మేము చూస్తాం. ఆగండి. మర్యాదగా చెప్తున్నాను, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. వదలకపోతే ఏం చేస్తావు? మేం కాదంటున్నా మీరు పూజ చేస్తాను అంటే మేం చేయాల్సింది మేం చేస్తాం. నట్టు పట్రా.
ఈ ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. అప్పుడు నువ్వు పూజ చేయకూడదు. నువ్వు పూజ మాని, మేము నాన్ వెజ్ తినడం మానేస్తాం. అనవసరంగా గొడవలు పెంచొద్దు. పెంచుతాం. ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మేమేమైనా మందు కొట్టి వచ్చామనుకుంటున్నావా? మాట్లాడుతుంది సూర్యకాంతంతో. అయితే ఏంటి?